హలో డీలర్స్. ఈ వీడియోలో డాల్బీ అట్మాస్ ఏ విధంగా ఉందో టెస్ట్ చేద్దాం. మేము ఓన్గా డిజైన్ చేసిన ఈ డాల్బీ అట్మాస్ స్పీకర్స్. సో ఇవి ఒక డెమో క్లిప్ పెడతాము. డాల్బీ అట్మాస్ జనరల్గా అందరూ హాట్స్టార్ స్ట్రీమింగ్లో ఉన్నది, డౌన్లోడ్ చేసింది కాదు, బ్లూరే కాదు, మనకి అందరికి అవైలబుల్ హాట్స్టార్లోనే ఒక మూవీలోనే ఒక క్లిప్ డాల్బీ అట్మాస్ టెస్ట్ చేద్దాం. సో అది మీరు కూడా టెస్ట్ చేయండి, మీది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఫిడిలిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేద్దాము. కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓకే, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇప్పుడు నేను హాట్స్టార్లో ఒక మూవీ చూస్తాను మన రీసెంట్గా. అందులో నాకు ఇది బాగా క్లిప్ బాగా నచ్చింది ఇది. సో దాన్ని టెస్ట్ చేద్దాం. ఇది క్లిక్ చేయండి. ఈ మూవీలో ఈ పర్టికులర్ సీను లేబుల్ కూడా డాల్బీ అట్మాస్ చూడండి, డాల్బీ అట్మాస్ లేబుల్. చూసారు కదండి, ఈ క్లిప్ వచ్చేసి ఈ పర్టికులర్గా ఆ సీన్లో గ్రహ శకలాలు కానీ ఆ కైండ్ ఆఫ్ స్టోన్స్ కానీ ఇవి మన అట్మాస్ స్పీకర్లో అసలు రియల్గా హిట్ చేస్తుంది. అసలు రియల్ మన మీద పడ్డ ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ మన డిజైన్లో ఏమైందంటే, మన డిజైన్లో ఇది 12 ఇంచ్ స్పీకర్ అవటము, హెవీ అవటం వలన మనకి ఏంటంటే యాక్యురసీ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు డాల్బీ అట్మాస్ స్పీకర్స్ మీకు 5.5 ఇంచ్ లేదా 8 ఇంచ్ బిలో ఉంటాయి. సో అవి ఎంత ఎక్స్పీరియన్స్ చేసినాయి, సో 8 ఇంచెస్ స్పీకర్స్ ఉన్నాయి కదా, అవి ఎంత ఎక్స్పీరియన్స్ చేసింది అన్నది కామెంట్ సెక్షన్ చేయండి. ట్రెబుల్ అనేది కీస్ ఆ ట్రెబుల్ సౌండ్ అనేది అన్ని స్పీకర్లోనూ వస్తుంది. కానీ మనకి ఎప్పుడైతే మిడ్ లో ఫ్రీక్వెన్సీ హెవీగా పంచి పడుతుందో అప్పుడే మనం దాన్ని ఇంకా తిరిగి చూస్తాం. సో అంత దమ్ము అనేది దాంట్లో ఉండాలి. ట్రెబుల్ చిన్న టోటర్ పెట్టినా సరే, మీకు ఎక్కడ పెట్టినా సరే కీస్ అన్న సౌండ్ వస్తుంది. సో అది కాదు ఛానల్ రావటం అంతే. సో మనకేంటంటే ఫిడిలిటీ ఉండాలి. ఫిడిలిటీ ఉన్నప్పుడే మనం ఆ పంచ్ అనేది ఫీల్ అవుతుంది. వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.